ఎక్కడైనా అధికారంలో ఉన్నోళ్ళని చూస్తే ప్రతిపక్షం వాళ్ళకి భయం అవుతుంది. ఏడ కేసులలో ఇరికిస్తారో, ఏడ జైళ్ళకు పంపుతారో, ఏడ నెగ్లకుంట చేస్తారో అని బూగులుంటది. కానీ ప్రతిపక్ష నాయకులను చూస్తే అధికారంలో ఉన్నోళ్ళకి బూగులైతుంది అని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కేటీఆర్ను చూస్తే గజ్జును అనుకుతుంది కాంగ్రెస్ సర్కార్ అని అంటుండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. బీఆర్ఎస్ పార్టోలు నల్గొండల రైతు మహాధరణ పెడితే పర్మిషన్ ఇవ్వకుండా అధికార పార్టోలు అడ్డుకుండ్రు. మమ్మల్ని చూస్తే ఎందుకంత భయం అవుతుంది? కేటీఆర్ అంటే అంత బుగులైతుందా? అందుకే పర్మిషన్లు ఇస్తలేరా అని తెప్పి ఓడుస్తుండు జగదీష్ సారు. తెలంగాణలో ఏమన్నా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యం పెట్టినా రూల్స్ పేరు చెప్పి ఎందుకు అడ్డుకుంటుర్రు? ఎవ్వలెన్ని అడ్డంకులు పెట్టినా రేపటి దీక్ష బరాబర్ చేసి తీర్తామని తెగేసి చెప్తుండు జగదీష్ సారు. మరి చూడాలే ఏమైతుందో. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడం చేతగాక, పరిపాలన చేయడం చేతగాక, ప్రజల నుంచి వచ్చే నిరసనల్ని తట్టుకోలేక అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతుండన్నా, కేటీఆర్ గారు ఇక్కడి నుంచి అడుగు బయట పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వణుకుడుతుంది. మరి ఇవాళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు తిరుగుబాటు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్గొండలో తప్పకుండా రైతులందరినీ సమీకరించి ధర్నా నిర్వహించి తీరుతాం.